మీరు ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అయ్యారు. కామెంట్స్‌లో చాలా మంది సాయి పల్లవి అంటున్నారు. అవునండి. నిజమే. సాయి పల్లవి లాగా యాక్టింగ్, డాన్స్ అట్లా చేస్తానని జెప్పి ప్రతి ఒక్కళ్ళు సాయి పల్లవి లాగా ఉంటాను అనేసి అంటున్నారు. అంటే మీరు యాక్టింగ్ నేర్చుకున్నారా? లేకపోతే ఫస్ట్ నుంచి వచ్చా? లేదు మేడం. ఫస్ట్ నుంచి నాకు యాక్టింగ్ అనేది అలవాటుంది. హ్మ్. డాన్స్ గూడా లైట్‌గుంది. ఇంకా నేర్చుకోవాలనేది ఉంది అట్లా. సో, సాయి పల్లవి అని అంటుంటే అందరూ మిమ్మల్ని మీకెలా అనిపిస్తుంది? సాయి పల్లవి అంటే ఎవరికైనా హ్యాపీయే గదా మేడం. అందుకనే. ఇంకా గ్రోతింగ్ రావాలని ఇంకా ట్రై జేస్తున్నా. ఓకే. మీకు సాయి పల్లవికి ఏంటి తేడా నార్మల్‌గా అయితే? సాయి పల్లవికి నాకు తేడా అంటే వాళ్ళు డాన్స్ జేస్తారు. నేనింకా కొంచెం డాన్స్ అనేది నేర్చుకోవాలి అంతే. ఇంక తేడా అంటే ఏముంది మేడం, సేమ్ హైటు, సేమ్ సైజు అలానే ఉంటాం గదా ఇద్దరం. ఓకే. సేమ్ ఇద్దరు ఒకేలా ఉంటారు. ఇద్దరం ఒకేలాగుంటాం. కానీ వాళ్ళేంటంటే కొంచెం వైటు అంతే. ఆ! లేతే అసలు ఇద్దరు ఒకలాగే. అవును. సాయి పల్లవి గారి కన్నా మీరే బాగా డాన్స్ చేస్తున్నారని గూడా అంటున్నారు చాలా మంది. అంటున్నారు మేడం. జేస్తున్నావు అనేసి అంటున్నారు. హ్మ్. ఇంకా గ్రోతింగొస్తే ఇంకా బావుంటది. సాయి పల్లవి అని మించిపోతావు అనేసి అంటున్నారు. ఓకే. ఫ్యూచర్‌లో ఏమైనా మూవీస్ చేయబోతున్నారా? ఎవరికైనా చెప్పారా? లేదా? చేద్దామన్న ఇంట్రెస్ట్ అయితే ఉంది మేడం. హ్మ్. యాక్చువల్లీ 'అల్లు అర్జున్' మూవీ ఇప్పుడు 'పుష్ప 3' రిలీజ్ అయితుంది గదా! ఓకే. దాంట్లో చేయాలని ఉంది నాకు. 'పుష్ప 3లో' ఆ! చేయబోతున్నారు. అవును. అంటే ఏ క్యారెక్టర్? సైడ్ క్యారెక్టరా? ఎట్లా? యాక్చువల్లీ హీరోయిన్ క్యారెక్టర్ ఇత్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. హీరోయిన్ క్యారెక్టర్. ఆ! 'రష్మిక' గారి బదులు. అవును. ఓకే. హ్మ్. చేద్దాం అనుకుంటున్నారు. అవును మేడం. అంటే 'రష్మిక' గారు చేయలేదేంటి? మీరు కొత్తగా చేసేదేంటి 'పుష్ప 3లో'? రష్మిక గారు బానే జేస్తారు. బట్ మాకైనా ఏమైంది మేడం, మాకు యాక్టింగ్ రాదా ఏంటి? ఎవరైనా సరే స్టార్టింగ్ వెళ్ళినాకే గదా యాక్టింగ్ అనేది నేర్చుకునేది. హ్మ్. ఎవరికీ వెంటనే రాదు గదా మేడం. పుట్టుకతో ఎవరికీ రాదంటారా? రాదు గదా! రష్మిక గారు గూడా ఫస్టు వెళ్ళడమే నేర్చుకోరు గదా! మెల్లిగా నేర్చుకుంటారు. మేము గూడా అంతే గదా మేడం. ఓకే. మీకు 'శ్రీలీల' ప్లేస్ ఇస్తే 'పుష్ప 2లో' హ్యాపీగా జేస్తా మేడం నేనైతే. డాన్స్ అలా చేయగలరా? చేయగలుగుతా మేడం. ఆ అంటే పోటీ. బట్ ఏముంది, నేర్చుకుంటే ఏదైనా సాధ్యమే గదా! హ్మ్. అట్లా నేర్చుకుంటే ఏమైతది మేడం, వెంటనే వస్తది గదా స్టెప్స్ అనేవి. ఓకే. అలాగే. మీకు ఏ డాన్స్ వచ్చు? బెల్లీ డాన్సా? లేతే ఎట్లా ఏ డాన్స్? బెల్లీ డేస్ అంటే ఇంక నార్మల్‌గా నాకెలా వస్తే అలా. అలా అని లేదు మేడం. హ్మ్. నాకు తోచినట్టే ఏస్తూ ఉంటాను అట్లా. 'ఢీలో' ఎప్పుడైనా ట్రై చేసారా డాన్స్‌కి? మాక్సిమం ట్రై చేద్దామనుకున్నా, ట్రై చేస్తున్నా గానీ బట్ వర్కౌట్ కాలేదు మేడం అది. ఓకే. ఇంకా డాన్స్ బాగా పర్ఫెక్ట్‌గా రావాలి కదా అని చెప్పి. మూమెంట్స్ మూవ్‌మెంట్స్ ఎక్కువ రావాలి కదా అని. అని అనుకుంటున్నారు. అవును. ఓకే. చాలా మంది మిమ్మల్ని బాగా చేసావు అనడం కన్నా హీరోయిన్స్‌తో పోలిస్తున్నారు. కొంతమంది 'శ్రీలీల' అంటున్నారు. కొంతమంది 'సాయి పల్లవి' అంటున్నారు. కొంతమంది 'సమంత' అంటున్నారు. యాక్చువల్లీ సమంత అని ప్లస్ సాయి పల్లవి అని ఇద్దరితో గూడా పోల్చారు మేడం. హ్మ్. ఇద్దరిలాగా ఉంటారు మీరు, ఇంకా కొంచెం వైట్ అవ్వండి, అట్లా అవ్వండి, ఇట్లా అవ్వండి అనేసి అంటున్నారు. ఓకే. డాన్స్ ఏమో సాయి పల్లవిలా చేస్తావు, నడక, ఎక్స్‌ప్రెషన్ బావుంటది. సమంత లాగుంటావు, హైటు, పర్సనాలిటీ సంథింగ్ ఇట్లా చాలామంది గూడా కామెంట్స్ అనేవి పెడుతున్నారు గూడా అలాగే. 'సమంత' గారిలాగైతే ఉన్నారు. సమంత గారిలాగా ఉంటానని అంటున్నారు. 'ఫిదా' మూవీ చూసారా? 'ఫిదా' మూవీ చూసా మేడం నేను. 'సాయి పల్లవి' గారి డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా? సాయి పల్లవి అంటే కొంచెం అంత గుర్తులేదు మేడం. 'బాడుకో బలిసిందరా బొక్కలు ఇరక్కొడతా' అంటది గదా! అంటది ఆ మేడం. డైలాగ్ సేమ్ 'సాయి పల్లవి' గారిలాగా మా కెమెరా చూసి ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలి మీరు. 'బాడుకో బలిసిందా బాయ్' హ్మ్. అంతే. అంతే మేడం. అంటే యాక్చువల్లీ అంత సడెన్‌గా అంటే కొంచెం గుర్తు రాదు గదా! ఓకే. అది. సో, ఇంట్లో యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తా ఉంటారా? యాక్టింగ్ లైట్‌గా ప్రాక్టీస్ చేస్తా. బట్ యాక్టింగ్ అనేది నాకు అలవాటే మేడం కొంచెం. అలవాటే. ఒక్కసారి చూస్తే బట్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది, అట్లేం లేదు. ఏ హీరోయిన్‌ని చూస్తే వీళ్ళకన్నా యాక్టింగ్ నేను బాగా చేస్తా గదా! అని మీకనిపిస్తది? యాక్చువల్లీ 'శ్రీలీలని' చూస్తే మాత్రం ఖచ్చితంగా అనిపిస్తది మేడం. ఆ అమ్మాయి నేను బాగా ఆ చేస్తా. అమ్మాయి అంటే వాళ్ళే అంత చేస్తున్నారు. బట్ నేను చేయలేనా? ఆ! నాకేమైంది? యాక్టింగ్ రాదా? వాళ్ళేందంటే నేర్చుకొని కొంతమంది వెళ్తారు. బట్ అందులోకెళ్ళినా కూడా కొంతమందికొస్తది. మాకేం తక్కువ, మాకెందుకు రాదు అని మాకు కూడా ఉంటది గదా! ఒక ఛాన్స్ ఇస్తే మేము గూడా చేస్తామన్న ఇది ఉంటది గదా మేడం. అవును.